పేదరికం అతని ప్రతిభకు అడ్డురాలేదు. ఆత్మవిశ్వాసం ముందు ఆర్థిక కష్టాలు తలవంచాయి. తల్లిదండ్రుల కష్టానికి ప్రతిఫలం చూపాలన్న పట్టుదల ఏకంగా ప్రథమ ర్యాంకులో నిలిపేలా చేశాయి. ఇటీవల వెలువడిన ఎంసెట్లో తొలి ర్యాంకు, జేఈఈ మెయిన్స్లో సత్తాచాటి మిగతా వారికి ఆదర్శంగా నిలుస్తున్నాడు హైదరాబాదీ కుర్రాడు. హైదరాబాద్ కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో నివాసం ఉంటున్న మోహన్ అభ్యాస్ ఏపీ ఎంసెట్ ఇంజనీరింగ్ విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచాడు. జేఈఈ మెయిన్స్లోనూ 6వ ర్యాంకు కైవసం చేసుకున్నాడు. ఇంటర్లో 975 మార్కులు, 10వ తరగతిలో 9.7 జీపీఏ సాధించాడు. ఓ ప్రైవేటు కళాశాలలో చదువుకున్న మోహన్ అభ్యాస్ తల్లిదండ్రులు పడే కష్టాన్ని చూసి తన విజయానికి బాటలు వేసుకున్నాడు. చదివేవాడిని కానీ ఫస్ట్ అని ఎప్పుడు అనుకోలేదు. బాగా చదవాలనుకున్నాను. దేవుడి అనుగ్రహం వల్ల ఫస్ట్ వచ్చింది. ఇలానే బాగా చదివి సైంటిస్ట్ అవ్వాలనుకున్నాను. సైంటిస్ట్ అయి దేశానికి సేవ చేయాలి, నా కుటుంబానికి కూడా సేవ చేయాలనుకుంటున్నాను. తల్లిదండ్రుల తర్వాత ఎవరన్నా, తల్లిదండ్రులు ఎంతో కష్టపడతారు మన కోసం. మనం వాళ్ళు ఏమి ఆశించరు, మనం బాగుండాలని ఎప్పుడు ఆశిస్తారు. మనం కష్టపడి వాళ్ళని చూసుకోవాలి, అంతే. వాళ్ళకి ఇంకేం అక్కర్లేదు. మోహన్ అభ్యాస్ తల్లిదండ్రుల సొంత ఊరు భీమవరం. 13 సంవత్సరాల క్రితం హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారు. అద్దె ఇంట్లో కాలం వెళ్లదీస్తున్నారు. మోహన్ తల్లి సమోసాలు చేస్తే అతని తండ్రి వాటిని విక్రయిస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. పలు దుకాణాలతో పాటు కాలనీల్లో సమోసాలు అమ్ముతూ వచ్చిన ఆదాయంతో సంసారం సాగిస్తున్నారు. తల్లిదండ్రులు పడే కష్టం చూసే మోహన్ అభ్యాస్ చదువుల్లో రాణిస్తున్నాడు. నేను చేస్తున్న కష్టం చూసి బాబు నేను బాగా చదివి అమ్మ నాన్న మంచి పేరు తీసుకురావాలని కృషితో బాగా చదివాడండి. మా బాబు నలుగురికి సాయం చేసి స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నామండి. సైంటిస్ట్ ఏదో కొత్త ప్రయోజనం చేసి నలుగురికి సాయపడే స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నామండి. దేశానికి కూడా ఉపయోగపడే విధంగా ఏదైనా కనుక్కోవాలని కూడా ఆశిస్తున్నామండి. భీమవరం నుంచి హైదరాబాద్ వచ్చి 13 సంవత్సరాలు అవుతుంది. అంతకుముందు కొరియర్ సర్వీస్ చేసేవాడిని. కొద్దిగా అప్పుల పాలైతే హైదరాబాద్ వచ్చి సమోసాలు చేసి తీర్చుకుని ఇక్కడ సెటిల్ అయ్యాం. ఇప్పుడు బాగుంది. ఇప్పుడు మాకు నెలకి ఆదాయం మాకు ఎంత కావాలంటే మా మెయింటెనెన్స్కి వస్తుంది, సరిపోతుంది. ఇక్కడ సకల సౌకర్యాలు అందుబాటులో ఉన్నా చదువులపై ధ్యాస పెట్టని పిల్లలకు మోహన్ అభ్యాస్ ప్రతిభను స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది.